అభ్యర్థి బండా శ్రావణికి మద్దతు ఇవ్వము అంటున్నారు ద్విసభ్య కమిటీ సభ్యులు కేశవరెడ్డి, ఆలం నర్సనాయుడు. శ్రావణికి సపోర్ట్ చేయము అని ఇప్పటికే చేశారు కమిటీ సభ్యుడు కేశవరెడ్డి. మా తమ్ముడుపై కేసులు పెట్టి ఇప్పుడు సపోర్ట్ చేయమంటే ఎలా అని కేశవరెడ్డి ప్రశ్నిస్తున్నారు. మాపై ఎన్ని కేసులైనా పెట్టుకోండి, విడ్రా చేసుకోమని అడగము అని కేశవరెడ్డి అంటున్నారు. గతంలో మంత్రి శైలజనాథ్ ఇబ్బందులు పెడితేనే తట్టుకున్నాం, జేసీ వస్తే సపోర్ట్ చేయము అని అంటున్నారు పుట్లూరు, ఎల్లన్నూరు మండల టీడీపీ నేతలు. జేసీని నమ్ముకొని ముందుకు వెళ్తున్న బండా శ్రావణి, నాకు జేసీ వాళ్ళ అండ ఎప్పుడు ఉంటుంది అని శ్రావణి చెప్తున్నారు. జేసీ సపోర్ట్ తీసుకుంటే నేను కూడా మద్దతు ఇవ్వను అని అంటున్నారు. చంద్రబాబు ముందే మరో సభ్యుడు ఆలం నర్సనాయుడు చెప్పారు. దీంతో అనంతపురం టీడీపీలో లుకలుకలు బయటకు వస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చలన్ నాయుడు అందిస్తారు. చలన్ నాయుడు, ఏంటి అనంతపురం టీడీపీలో ఏం జరుగుతోంది? శ్రావణికి సపోర్ట్ చేయము అని చంద్రబాబు ముందే, టీడీపీ అగ్రనేతల ముందే చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏం జరుగుతుంది అక్కడ? రోహిత్, ఆది నుంచి సింగనమల నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి బండారు శ్రావణి ఇక్కడ సరిగా పార్టీ చేపట్టినటువంటి అప్పచెప్పినటువంటి బాధ్యతలు సరిగ్గా ఇక్కడ దిశభ్య కమిటీ సభ్యులైన ముంటిమడు కేశవరెడ్డి మరి ఆలం నర్సనాయుడును కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ మధ్య కాలంలో ఇప్పుడు మొన్న అనౌన్స్ చేసిన 9 ఉమ్మడి అనంతపురం జిల్లా అభ్యర్థులను 9 మందిని అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో ఈ శ్రావణిని కూడా పేరు అనౌన్స్ చేసినటువంటి నేపథ్యం. ఇంతకు ఎవరికైతే మాత్రం శ్రావణికి అసలు పోటీ చేయదు, శ్రావణి పోటీలో ఉండదు అని చెప్పేసి చాలా మంది చెప్పినటువంటి నేపథ్యంలో శ్రావణికి ఏకంగా చంద్రబాబు నాయుడు మరొకసారి అవకాశం, పోటీ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యం. శ్రావణి అయితే మాత్రం ఈ దిశభ్య కమిటీ సభ్యులు కావచ్చు, ఎవరైనా పార్టీకి అసమ్మతిలో ఉన్న వారందరినీ ఇంటి దగ్గరికి వెళ్ళి కలుస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఈ ముంటిబడి కేశవరెడ్డి ఇంటికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ వీడియోలో కూడా చూడొచ్చు, కరాఖండిగా ముంటిబడి కేశవరెడ్డి, నేను గతంలో మా తమ్ముడి మీద కేసులు మీరు నమోదు చేశారు, ఇటువంటి పరిస్థితులు నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఎవరైతే ఉన్నారో ఈ శ్రావణి వారి నాన్న మరియు ముంటిమడు కేశవరెడ్డి తమ్ముడికి సంబంధించిన గొడవలో మా తమ్ముడు అక్కడ లేడు, అయినప్పటికీ కూడా మా తమ్ముడి పేరును పెట్టి కేసులో ఇరికించారని చెప్పేసి కేశవరెడ్డి ఒకవైపు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మేము ఎందుకు చేయాలి, మీరు కేసులు మా మీద బనాయించినా కూడా మేము ఎందుకు మీకు చేయాలి అని చెప్పేసి శ్రావణిని ఎదురుగా అడుగుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు ఎందుకంటే గతంలో కూడా చాలా ఎదుర్కొన్నాం మేము. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ లో మంత్రిగా ఉన్నటువంటి శైలజనాథ్ కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా మేము అప్పుడు కూడా తగ్గలేదు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు పెట్టే కేసులను కూడా మేము మీరు విత్డ్రా చేసుకోండి అని కూడా మేము రిక్వెస్ట్ చేయము. మీరు ఎలా మీకు ఏది తోస్తే అది చేసుకోండి, కానీ మీకైతే మాత్రం మేము మద్దతు ఇవ్వలేము, మేము చేయలేము, ఈ రానున్న ఎన్నికల నేపథ్యంలో మేమైతే మీకు చేయలేమని ఖరాఖండిగా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ వీడియో మాత్రం జిల్లాలో కాదు బయట కూడా చాలా పెద్ద ఎత్తున హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి. జేసీ సపోర్ట్ తీసుకుంటే నేను మద్దతు ఇవ్వను అని నర్సనాయుడు కూడా అంటూ ఉన్నారు. చంద్రబాబు ముందే ఆ విషయాన్ని చెప్పినట్టుగా తెలుస్తుంది. మరి అధిష్టానం ఏ మేర కలగజేసుకుంటుంది? అధిష్టానం ఇద్దరు ఏదైతే ఉన్నారో ఆలం నర్సనాయుడు, ముంటిమడి కేశవరెడ్డి ఇద్దరిని కూడా పిలిపించుకుని మాట్లాడి చెప్పినట్టుగా మనకు సమాచారం వస్తుంది. అక్కడికే పిలిపించుకున్నారు. కాకపోతే మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రౌండ్ లెవెల్లో ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా గతంలో అయితే మాత్రం జేసీ వర్గంతో ఉన్నటువంటి బండారు శ్రావణి ఇప్పుడైతే మాత్రం నేను అందరితోనూ కలిసికట్టుగా జిల్లా వ్యాప్తంగా అందరి నాయకులతో కలిసిగా ఉంటున్నాను. ఇవి ముఖ్యంగా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గెలవాలి అంటే అందరూ కలిసిపోవాలి, అందులో నా సపోర్ట్, నాకు కూడా సపోర్ట్ కావాలి. ఎందుకంటే చాలా మంది సీనియర్స్ ఉన్నారు ఈ నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలో కూడా. ఖచ్చితంగా నాకు సపోర్ట్ దొరికితే నేను సింగనమల నియోజకవర్గంలో గెలిచి చూపిస్తానని ఒకవైపు చెప్తున్నట్టు నేపథ్యంలో అందులో ముఖ్యంగా సింగనమల సెంటిమెంట్ కూడా ఖచ్చితంగా పునరావృతం కావాలి. సింగనమలలో ఎవరైతే అభ్యర్థి, ఏ పార్టీ అయితే అభ్యర్థి గెలుస్తాడో అదే పార్టీ పైన కూడా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న సెంటిమెంట్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా నేను ఇక్కడ అందరి సహకారం తీసుకొని ఇక్కడ గెలవడానికి నేను సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో నాకు ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలి. గతంలో కూడా 2014లో కూడా నేను పోటీ చేశాను, అప్పట్లో ఓడిపోయాను, కొన్ని సమీకరణాలు మిస్ అయ్యాయి. కాకపోతే మాత్రం ఇప్పుడు అందరినీ పార్టీలో సీనియర్ జూనియర్ అందరినీ నేను కలుస్తాను, వారి ఇంటికి వెళ్ళి కూడా వారు ఎవరైనా అసమ్మతి నాయకులు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా కలుస్తాను. అటువంటి పరిస్థితుల్లోనే నాకు మీ సపోర్ట్ కావాలి. ఈ సపోర్ట్ ఉంటేనే ఖచ్చితంగా నేను కూడా గెలవగలనని ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి దీన్ని ఎలా చూస్తారు పార్టీ అధిష్టానం కానీ ముఖ్యంగా జిల్లా నాయకులు కానీ? జిల్లా నాయకులు పిలిపించుకొని వీరిని మాట్లాడి సర్ది చెప్పి ఖచ్చితంగా రానున్న ఎన్నికల నేపథ్యంలో అందరూ కలిసికట్టుగా పని చేయాలని ఒకవైపు ఇండికేషన్స్ ఇస్తారా, ఇలాంటి దీనికి అధిష్టానానికి వదిలేస్తారనేది ఇంకా వేచి చూడాల్సిన అంశం. అయితే మాత్రం జిల్లాలో ముఖ్యంగా శ్రావణి ఇంటికి వెళ్ళి అడుగుతున్నటువంటి నేపథ్యంలో ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా ఒకవైపు మరో వర్గం చెప్తున్నటువంటి పరిస్థితి.
మరి రోహిత్ మొత్తం మీద అయితే మాత్రం బండారు శ్రావణి గెలుపు ఓటములు అనేది ముఖ్యంగా సొంత పార్టీ దగ్గరే కూడా ఇంకా ఇప్పటికీ కూడా క్యాలిక్యులేషన్స్ ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎవరు ఈమెకు సపోర్ట్ చేయరు అనేది మాత్రం పెద్ద ఎత్తున చర్చ ఉన్నటువంటి నేపథ్యం. ప్రజల్లో అయితే మాత్రం శ్రావణికి పెద్ద ఎత్తున మద్దతు ఉందని ఒకవైపు శ్రావణి వర్గం చెప్తోంది. ఖచ్చితంగా గెలిచి తీరుతాము అని చెప్తున్నటువంటి నేపథ్యంలో సొంత పార్టీలో సొంత నాయకులు ఎంత మేరకు ఈమెకు సపోర్ట్ గా నిలుస్తారు అనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది. రోహిత్ రైట్ నాయుడు, అనంతపురం జిల్లా సింగనమల టీడీపీలో లుకలుకలు బయటకు వస్తున్నాయి. తెలుగుదేశం అభ్యర్థి బండారు శ్రావణికి మద్దతు ఇచ్చేది లేదు అని ద్విసభ్య కమిటీ సభ్యులు కేశవరెడ్డి, ఆలం నర్సనాయుడు చెప్తున్నారు. శ్రావణికి సపోర్ట్ చేయము అని ఇప్పటికే కమిటీ సభ్యుడు కేశవరెడ్డి స్పష్టం చేశారు. మా తమ్ముడిపై కేసులు పెట్టారు, ఇప్పుడు సపోర్ట్ చేయమంటే ఎలా చేస్తామో అని కేశవరెడ్డి ప్రశ్నిస్తున్నారు. మాపై ఎన్ని కేసులు పెట్టినా సరే పెట్టుకోండి, కనీసం మేము విత్డ్రా చేసుకోమని కూడా అడగము అని కేశవరెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో మంత్రి శైలజానాథ్ ఇబ్బందులు పెడితేనే తట్టుకున్నాం, జేసీ వస్తే సపోర్ట్ చేయము అని కేశవరెడ్డి చెప్తున్నారు. గతంలో శైలజానాథ్ కేసులు పెట్టినప్పుడే మేము తట్టుకున్నాం, ఇప్పుడు మీరు పెట్టినా సరే మేము విత్డ్రా చేయమని అడగము, మేము తట్టుకుంటాము, కేసుల నుంచి ఎలా బయటకు రావాలో మేము ప్రయత్నాలు చేసుకుంటామని కేశవరెడ్డి చెప్తున్నారు. జేసీ వస్తే సపోర్ట్ చేయము అని చెప్తున్నారు. పుట్లూరు ఎల్లనూరు మండల టీడీపీ నేతలు జేసీని నమ్ముకునే బండారు శ్రావణి ముందుకు వెళ్తూ ఉన్నారు. నాకు జేసీ వాళ్ళ అండ ఎప్పుడు ఉంటుంది అని శ్రావణ్ అంటూ ఉన్నారు. అయితే జేసీ సపోర్ట్ తీసుకుంటే నేను కూడా మద్దతు ఇవ్వను అని చంద్రబాబు ముందే చెప్పారు మరో సభ్యుడు ఆలం నర్సనాయుడు. తప్పించుకునేదానికి ఈజీ తప్పించుకోవచ్చు. అప్పుడు వాడు ఇంకా వాడు నిలబడినాడు, పార్టీ తరఫు నిలబడినాడు, వాడు ఓడిపోయినాడు, వాడు ఏం కాదా, వాడు ఏం కాదా చెప్పండి. అదే జరుగుతుంది ఇప్పుడు కూడా. అమ్మా ఏంది చూసేది, ఏం చూసేది అదే అప్లోడ్ ఎట్లా చూసినావు అదే చూడాలని కోరుకుంటాను. ఇప్పుడు ఆమెకు ఏమన్నా నీ ఊరికాలు కలిపి అమ్ముతాను దాంట్లో కదా ఎలకో గిల్కో పట్టి పోయింది. నాకు ఎవడో కలిపినాడు ఎలకపోయింది, నాకు సంబంధం అంటావా నువ్వు? ఏమయ్యా నాకు సంబంధం అంటావా నువ్వు? కొంచెం కూడా అమ్మయ్యా నాయన అమ్మయ్య ముద్దా అమ్మాయి మా అమ్మకి నీకు అనుభవం మహామహానీయులంతా నీ ముందర ఇది కాదు అమ్మయ్య నీ ఉపాధి కాదు. ఎవరన్నా చిన్న పిల్లలు పుట్టిన పిల్లలు కూడా ఇది అవుతారు. ఎందుకు ఇచ్చేస్తాడు మా అమ్మాయికి రాలంట అమ్మయ్యా రాంగ్ పోట్రే మా కళ్ళ ముందు చెబుతాను. నీకు రాంగ్ ఎవరు మా వ్యక్తిగతంగానే ఉంది. రాంగ్ మూడు అవసరం లేదు, మూడు అవసరం లేదు. నువ్వు అంటావు కదా యా గుడి దగ్గర పోతావు ప్రమాణం చేస్తా. నా తమ్ముడు మీ నాయన ఇట్లా పుట్టుకోనంటే రా యా గుడి దగ్గర ప్రమాణం చేస్తావా రా. నీ కళ్ళ ముందు ఏముంది కదా రా. వరప్రసాద్ పెట్టింటే హరిప్రసాద్ మీద పెట్టు. అదంటే నీ కోసం 2019లో నువ్వు ఇంట్లో కూర్చుంటే వాడు మొత్తం మండలం అంతా డోర్ టు డోర్ తిరిగి చేసింది తప్ప అవసరం లేదమ్మా, అవసరం లేదు. నాకేం అవసరం నీతో మాట్లాడేది? ఎవరితో అడిగిందా? నువ్వు కేసు పెట్టావు రాజకీయ అమ్మని అవసరం నాకేమమ్మా? నువ్వు సరిజరాజ్ మంత్రిగా ఉన్నాడు మర్డర్ కేసు పెట్టిందే భయపడలేదు. నీ కేసు కూడా భయపడేవాడు. ఇంకో 10 పెట్టుకోండి, ఇంకో 10 కేసులు పెట్టుకోండి. అందరూ భయపడితే సైజనాథ్ ఉన్నప్పుడు మర్డర్ కేసు ఒకటి, ఇంకో కేసు ఒకటి, ఇంకో ఒక 10 కేసులో 4 కోట్లు పడితే ఎదురు నిలబడి వాడు నా మనలో స్థానం లేకుండా చేసి పంపించిన ఎంపీపీని గెలిపించి జెడ్పీటీసీ గెలుచుకోవాలంటే అట్లా వద్ద 10 సంవత్సరం మంత్రిగా ఉండి ఎమ్మెల్యేతో నాకే నీ కేసు నీ కేసు నాకేమి ఇంకో 10 పెట్టుకో, ఇంకో 10 పెట్టుకో కేసు ఇప్పుడు చెప్తాను కదా ఇంకో 10 పెట్టుకో. ఇట్లాంటివన్నీ చూస్తూ చాలా మంది ఇంట్లో కేసులు ఆడపిల్లని మిస్ అయ్యే స్థితిలో ఉంది పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోమా. ఇప్పుడు కూడా మళ్ళీ మేము మిస్ అయ్యే స్థితిలో ఉంటాం. తీసేమని అడిగినాడు కూడా నిన్ను, తీసేమని అడిగినాడు కూడా, తీసేమని అడిగినాడు నిన్ను, తీసేమని అడిగాడు.